హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం డీసీస్ అండ్ డిఆర్స్ కవర్ చేయబోతున్నాం. సో డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్, డిఆర్స్ అంటే డైరెక్షన్ రేషియోస్. సో ఈ చాప్టర్ నుంచి మీకు ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్కి ఒక ఎల్ఏక్యూ క్వశ్చన్ వస్తుంది. దానికి వచ్చే వెయిటేజ్ 7 మార్క్స్. సో బేసిక్గా 7 మార్క్స్ ఈ చాప్టర్లోంచి మీకు వస్తాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం 8 ఎల్ఏక్యూస్ కవర్ చేస్తున్నాం. సో ఆ 8 ఎల్ఏక్యూస్ నుంచి ఒక ఎల్ఏక్యూ ఫిక్స్ వస్తుంది. సో ఈ వీడియో మీరు చూస్తే మాత్రం మీకు 7 మార్క్స్ కంపల్సరీ, రైట్? సో ఫస్ట్ నేను కొంచెం కాన్సెప్ట్ చెప్తాను, అంటే డీసీస్ అంటే ఏంటి, డిఆర్స్ అంటే ఏంటి, అసలు తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో ఫస్ట్ కొంచెం బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, ఒక 10-15 మినిట్స్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 ఫార్ములాస్ అవి చెప్పేసిన తర్వాత దెన్ విల్ మూవ్ టు ద క్వశ్చన్స్. సో ఇప్పుడు ఫస్ట్ అసలు డీసీస్ అంటే ఏంటో చూద్దాం. సో డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్. సో అది దాని మీనింగ్, డైరెక్షన్ కొసైన్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఫిగర్ చూడండి. సో ఈ ఫిగర్లో ఒక లైన్ ఎల్ అని ఇచ్చాడు, ఓకేనా? సో ఒక లైన్ ఎల్. ఇప్పుడు ఆ లైన్ మీద ఒక పాయింట్ పి కూడా ఉంది, ఓకే? దిస్ ఈజ్ పాయింట్ పి. ఆ పాయింట్ పిని మనం ఎక్స్, వై, జెడ్, సో 3 కోఆర్డినేట్స్ తీసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది, జెడ్ యాక్సిస్ ఉంది. సో దిస్ ఈజ్ 3D జామెట్రీ, ఓకేనా? 2Dలో అయితే ఓన్లీ ఎక్స్, వై ఉంటాయి. సో ఈ 3D కాబట్టి ఎక్స్, వై, జెడ్ 3 ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఈ లైన్ ఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎక్స్ యాక్సిస్తో ఒక యాంగిల్ వేస్తుంది, దాన్ని ఆల్ఫా అన్నారు. వై యాక్సిస్తో ఒక యాంగిల్ వేస్తుంది, దాన్ని బీటా అన్నారు. అండ్ జెడ్ యాక్సిస్తో ఒక యాంగిల్ వేస్తుంది, దాన్ని గామా అన్నారు, ఓకేనా? సో అక్కడ ఫిగర్లో మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఆల్ఫా, బీటా అండ్ గామా. ఇప్పుడు కాస్ ఆల్ఫా, కాస్ బీటా అండ్ కాస్ గామా, వీటిని డైరెక్షన్ కొసైన్స్ అంటారు. అర్థమైందా? ఆల్ఫా, బీటా, గామా ఏమో ఎక్స్ యాక్సిస్తో, వై యాక్సిస్తో, జెడ్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్స్. సో దిస్ ఈజ్ ఆల్ఫా, ఓకే? దిస్ ఈజ్ బీటా వై యాక్సిస్తో, అండ్ దిస్ ఈజ్ గామా, ఓకేనా? సో ఆల్ఫా ఉంది, బీటా ఉంది, గామా ఉంది. ఇవి 3 ఎక్స్, వై, జెడ్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్స్. అప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఏమైతాయి? కొసైన్ అంటేనే బేసిక్గా కాస్ అనమాట. సో కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా విల్ బీ ద డైరెక్షన్ కొసైన్స్. ఇప్పుడు వీటిని ఎల్, ఎం, ఎన్తో డినోట్ చేస్తారు, ఓకేనా? అండ్ వీటికి ఒక ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది. ఏంటి అంటే L² + M² + N² ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా? ఇది ఎలా వచ్చిందని ఇప్పుడు నన్ను అడగకండి. సో మనం అంతా కవర్ చేయట్లేదు, ఓన్లీ బేసిక్ స్టఫ్ చెప్తున్నాం. సో L² + M² + N² ఈజ్ ఈక్వల్ టు 1. దట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ cos² ఆల్ఫా + cos² బీటా + cos² గామా ఈజ్ ఈక్వల్ టు 1. ఒక లైన్కి బేసిక్గా 2 డైరెక్షన్స్ ఉంటాయి కదా, రైట్? సో ఇక్కడ లైన్ గురించి మాట్లాడుతున్నాం, లైన్ సెగ్మెంట్ కాదు, ఓకే? సో ఇప్పుడు అలాగే ఈ ఫిగర్లో కూడా ఒక లైన్ ఇచ్చాడు. సో దానికి కూడా 2 డైరెక్షన్స్ ఉంటాయి, ఓకే? సో ఈ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అప్పుడు డీసీస్ ఎలా తీసుకోవాలి అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో నేను LMN అని తీసుకున్నా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో డీసీస్ని -L, -M, -N అని తీసుకోవాలి, ఓకే? సో బేసికల్లీ I'll conclude by saying a line has two sets of DCs plus or minus L, M, N, ఓకేనా? సో ప్లస్ తీసుకుంటే LMN ఒకటి వస్తుంది, మైనస్ తీసుకుంటే -L, -M, -N. సో దట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్, ఓకేనా? సో ఒక డైరెక్షన్లో ఇది, ఇంకో డైరెక్షన్లో ఇది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ డిఆర్స్ అంటే ఏంటో చూద్దాం. సో డిఆర్స్ అంటే బేసికల్లీ దే ఆర్ కాల్డ్ డైరెక్షన్ రేషియోస్. సో దీనికి ఒక సింపుల్ డెఫినేషన్ ఉంది. ఎనీ త్రీ రియల్ నంబర్స్ which are proportional to DCs are known as DRs, రైట్? సో ఇక్కడ ప్రపోర్షనల్ అనేది కీవర్డ్. ప్రపోర్షనల్ అంటే బేసిక్గా ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉన్నాయని అర్థం, రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది, ఓకే? సో దిస్ ఈజ్ అ లైన్. దీని డీసీస్ LMN ఈజ్ ఈక్వల్ టు లెట్ us say 1, 2, 3, ఓకే? అప్పుడు డిఆర్స్ ఏమవుతాయి అంటే బేసిక్గా ఇప్పుడు ఈ డీసీస్ని 1తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 1, 2, 3 వస్తుంది మళ్ళీ, ఓకే? 2తో మల్టిప్లై చేస్తే 2, 4, 6.
3తో మల్టిప్లై చేస్తే 3, 6, 9. 4తో మల్టిప్లై చేస్తే 4, 4 2 జా 8, 4 3 జా 12. ఇప్పుడు రేషియోస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో ఏమొస్తుంది? 1:1:1 అంతేనా? ఇప్పుడు ఈ రెండింటికి రేషియో ఏమొస్తుంది? 1:2. ఒక్క నిమిషం, 1:1 అంటే సరిపోతుంది. 1:2. ఇప్పుడు దీనికి రేషియో ఏమొస్తుంది? 1:3. ఇప్పుడు వీటికి రేషియో ఏమొస్తుంది? 1:4. సో డజంట్ మ్యాటర్ ఏ రేషియోలో ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, రేషియోలో ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు 1/1 is 1, 2/2 is 1, 3/3 is 1. సో అందుకే 1:1 అన్నాం. ఇప్పుడు అదే 1/2, 1:2, 2/4 is also 1/2, 3/6 is also 1/2. నెక్స్ట్ 1/3, 2/6 is also 1/3, 3/9 is also 1/3. అండ్ సిమిలర్లీ ద లాస్ట్ వన్. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా. అందులో ఉన్న నెంబర్స్ అన్నీ సేమ్ రేషియోలో ఉండాలి. సో వీటిని డిఆర్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక లైన్కి ఏ లైన్ హ్యాస్ ఇన్ఫైనైట్ డిఆర్స్. ఓకే, ఎందుకు ఇన్ఫైనైట్ ఉంటాయంటే బేసిక్గా ఎనీ 3 రియల్ నెంబర్స్ అన్నాడు. రియల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ ఉంటాయి. ఓకే, సో అలా నువ్వు ఎన్ని నెంబర్స్తో మల్టిప్లై చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 2 3ని ఫర్ ఎగ్జాంపుల్ నేను -10తో మల్టిప్లై చేసాను. అప్పుడు ఏమొస్తుంది? -10, -20, -30. ఇవి కూడా ఒక సెట్ ఆఫ్ డిఆర్సే. √2తో మల్టిప్లై చేస్తా. √2తో మల్టిప్లై చేస్తే √2, 2√2, 3√2. సో దిస్ ఇస్ ఆల్సో ఎ సెట్ ఆఫ్ డిఆర్స్. 5/4తో మల్టిప్లై చేస్తా. 5/4తో మల్టిప్లై చేస్తే 5/4, 5 2 10/4, 5 3 15/4. ఇవి కూడా ఒక సెట్ ఆఫ్ డిఆర్సే. సో ఇట్లా మీకు ఇచ్చిన డీసీస్ని ఎన్ని రియల్ నెంబర్స్తో మల్టిప్లై చేయగలుగుతారో, బికాస్ రియల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్, ఐఎమ్ సేయింగ్ దట్ ఎ లైన్ హ్యాస్ ఇన్ఫైనైట్ డిఆర్స్. ఓకే, రైట్. ఇప్పుడు డిఆర్స్ని దేంతో డినోట్ చేస్తారు అంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. సో వీటితో డినోట్ చేస్తారు అనమాట. రైట్. సో ఇది కాన్సెప్ట్, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఫార్ములాస్కి వెళ్దాం. సో సపోజ్ ఒక లైన్ ఉంది, ఒక లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ ఏ, ఒక పాయింట్ బి ఇచ్చాడు. ఇది x1, y1, z1, ఇది x2, ఇది y2, ఇది z2 ఇచ్చేసి డిఆర్స్ ఫైండ్ చేయమన్నాడు. డిఆర్స్ అంటే ఏంటి? ఏ, బి, సి కావాలి. సో డిఆర్స్ ఎలా ఫైండ్ చేస్తామంటే x2 - x1, y2 - y1, z2 - z1. ఓకే, సో ఇదొక ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు డిఆర్స్ ఇచ్చాడు. డిఆర్స్ ఇచ్చి డీసీస్ ఫైండ్ చేయమంటున్నాడు. అంటే ఏ, బి, సి ఇచ్చాడు. సో డిఆర్స్ ఆర్ గివెన్. సో ఇప్పుడు డీసీస్ ఎలా ఫైండ్ చేస్తాము? L, M, N అంటే దట్ ఈస్ ఈక్వల్ టు a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c². ఓకే, ఇది ఇంకో ఫార్ములా. ఎప్పుడు ఈ ఫస్ట్ ఫార్ములా ఏమో 2 పాయింట్స్ ఇచ్చి డిఆర్స్ ఫైండ్ చేయమంటే, ఇదేమో డిఆర్స్ ఇచ్చి డీసీస్ ఫైండ్ చేయమంటే. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్కి కూడా 2 ఫార్ములాస్ ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్లో సపోజ్ 2 లైన్స్ యొక్క డిఆర్స్ ఇచ్చాడు. A1, B1, C1 అండ్ A2, B2, C2. సో ఇవేమో ఫస్ట్ లైన్ డిఆర్స్, ఇవేమో సెకండ్ లైన్ డిఆర్స్. ఇప్పుడు వాటి మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి అంటే cos θ = mod A1 A2 + B1 B2 + C1 C2 హోల్ డివైడెడ్ బై √A1² + B1² + C1² ఇంటూ A2² + B2² + C2². ఓకే, సపోజ్ 2 లైన్స్ ఉన్నాయి L1 L2, వాటి డీసీస్ ఇచ్చాడు ఈసారి. ఓకే, అంటే L1 M1 N1 అండ్ L2 M2 N2 ఇవి ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే cos θ = mod L1 L2 + M1 M2 + N1 N2. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ 8 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో విల్ స్టార్ట్ డూయింగ్ ద క్వశ్చన్స్. ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ కొసైన్స్ అంటే బేసికల్లీ డీసీస్ సాటిస్ఫై ద ఈక్వేషన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే రైట్. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఫస్ట్ అవి రాసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో L plus M plus N is equal to 0. Let this be equation 1. And what is the other equation? L square plus M square minus N square is equal to 0. This is equation 2. So basically ఈ 2 ఈక్వేషన్స్ని ఒక సెట్ ఆఫ్ డీసీస్ 2 sets ఆఫ్ డీసీస్ సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఇప్పుడు అంటే బేసిక్గా 2 లైన్స్ ఉన్నాయి, వాటి డీసీస్ ఈ ఈక్వేషన్స్ లోపల ఉన్నాయన్నమాట. సో మనం ఆ డీసీస్ ఫైండ్ చేసి వాటి మధ్యలో యాంగిల్ ఏంటో తీయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈక్వేషన్ 1ని దీంట్లో నుంచి L ఈజ్ ఈక్వల్ టు -M - N రాస్తా. అంటే ఈ Mని Nని రైట్ సైడ్ పంపిస్తా. ఓకే. సో నౌ ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో L ప్లేస్లో ఐ విల్ రైట్ -M - N హోల్ స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీస్తే దిస్ విల్ బికమ్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్. సో మైనస్ ఉంది, సో బయట ఎలాగో స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ ప్లస్. సో ఇది A ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ N స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ M స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ విల్ బి 2M స్క్వేర్ ప్లస్ 2MN ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇప్పుడు నేను ఏం కామన్ తీయచ్చు? 2 తీయచ్చు, M తీయచ్చు. తీస్తే M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో నౌ ఐ హ్యావ్ 2 పాసిబిలిటీస్. వన్ ఇస్ 2M ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ది అదర్ ఈజ్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. మీరు చిన్నప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేసి ఉంటారు. సో సేమ్ మెథడ్. సో 2M ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ది అదర్ ఈజ్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు 0/2 విచ్ ఇస్ నథింగ్ బట్ M ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు -N వస్తుంది. ఇది పక్కన పెట్టుకోండి. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఈక్వేషన్ 1 ఏముండే? వాట్ వాజ్ ఈక్వేషన్ 1? L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో దీంట్లో ఇప్పుడు నేను ఈ 2 పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటా. ఓకే. సో ఐ టేక్ కేస్ 1. దిస్ విల్ బీ మై కేస్ 1 అండ్ దిస్ విల్ బీ మై కేస్ 2. ఓకే. సో ఇప్పుడు కేస్ 1లో నేను ఏం చేస్తాను? L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్లో ఐ విల్ పుట్ M ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇది నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో M 0 పెడితే ఏమొస్తుంది? L ప్లస్ 0 ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. L ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఇంప్లైస్ L ఈజ్ ఈక్వల్ టు -N. పక్కన పెట్టుకోండి కాసేపు. నౌ కమింగ్ టు కేస్ 2. కేస్ 2లో కూడా L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా. దీంట్లో నేను ఏం చేస్తాను? M ప్లేస్లో -N సబ్స్టిట్యూట్ చేస్తాను. సో L -N ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. L ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు ఏమొచ్చింది కేస్ 1లో? ఒక నిమిషం. ఇక్కడ నాకు ఏమొచ్చింది? M ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అండ్ L ఈజ్ ఈక్వల్ టు -N వచ్చింది. ఇక్కడేమో L ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అండ్ M ఈజ్ ఈక్వల్ టు -N వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నుంచి నేను డీసీస్ తీయాలి. సో డీసీస్ ఎలా తీస్తాను చూడండి. సో M ఈజ్ ఈక్వల్ టు 0 దాన్ని మనం ఏం మార్చలేము. అండ్ ఇక్కడ ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఇటు డినామినేటర్లోకి తీసుకురండి. దట్ విల్ బి L/-1 ఈజ్ ఈక్వల్ టు N/1. ఓకేనా? మీరు కావాలంటే క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ చెక్ చేసుకోండి, సేమ్ థింగ్ వస్తుంది. ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఏం చేయలేం. బట్ ఇక్కడ M/ ఈ మైనస్ కిందికి తీసుకొస్తే -1 ఈజ్ ఈక్వల్ టు N/1 అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు M ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఇట్ ఈస్ అండ్ L/-1 ఈజ్ ఈక్వల్ టు N/1 ఈజ్ ఈక్వల్ టు K అనుకోండి. సో K ఎందుకు అనుకోవాలంటే అవి రేషియోస్ కాబట్టి, ఆ రేషియోస్ ఎంతలో ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి సో ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ K. ఓకే. ఎందుకు అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:2 అనే రేషియో ఉంది. 1:2 డజంట్ మీన్ వన్ నెంబర్ ఈజ్ 1 ది అదర్ నెంబర్ ఈజ్ 2. దట్ కుడ్ హ్యావ్ బీన్ 10:20. 10:20 చేసినా 1:2నే వస్తుంది. 100:200 చేసినా 1:2నే వస్తుంది. ఓకే. 2:4 చేసినా 1:2నే వస్తుంది. 15:30 చేసినా 1:2నే వస్తుంది. సో ఆ నెంబర్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు K అనుకుంటా. ఆ రేషియో ఏంటో నాకు తెలియదు కాబట్టి ఐ టేక్ ఇట్ యాజ్ K. చిన్నప్పుడు మీరు చాలా క్వశ్చన్స్ చేసి ఉంటారు నార్మల్గా. చిన్నప్పుడు మీరు చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు. సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 7:5 అంటే 7x, 5x అని తీసుకొని ఎందుకు తీసుకుంటారు ఈ x అంటే 7:5 యాక్చువల్లీ 7:5 కాదో నాకు తెలియదు. దట్ కుడ్ బి 14:10 ఆల్సో. ఓకే.
దట్ కుడ్ బి 21:15 ఆల్సో. వీటిలలో ఏది క్యాన్సిల్ చేసినా నీకు వచ్చే 7:5. సో ఇప్పుడు అదే లాజిక్ ప్రకారం వెళ్తే రైట్, ఇప్పుడు నాకేమొస్తుంది చూద్దాం. సో m is equal to 0 యాజ్ ఇట్ ఈస్, అండ్ ఇప్పుడు ఇది ఈక్వేట్ చేస్తే l is equal to -k వస్తుంది, ఇది ఈక్వేట్ చేస్తే n is equal to k వస్తుంది. నౌ ఇక్కడ కూడా దీన్ని is equal to k అనుకోండి, l is equal to 0 యాజ్ ఇట్ ఈస్, అండ్ ఇఫ్ యూఆర్ ఈక్వేటింగ్ దీస్ టు m is equal to you'll get -k, n is equal to k. ఇప్పుడు l is to m is to n చేద్దాం. అంటే -k is to m ఎంత 0 is to k. ఇక్కడ కూడా l is to m is to n చేస్తే 0 is to -k is to k. సో ఇప్పుడు k క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా k క్యాన్సిల్ అయిపోతుంది. సో విల్ గెట్ -1 is to 0 is to 1, ఇక్కడ 0 is to -1 is to 1, రైట్. సో ఇప్పుడు మనకి రేషియోస్లో వచ్చినాయి, ఓకేనా. సో ఇవి మీరు ఆవేశపడి డీసీస్ అనుకోకండి, దీస్ ఆర్ డిఆర్స్, ఓకే. సో మనకు రేషియోస్లో వచ్చినవి ఎప్పుడైనా డిఆర్స్ కింద తీసుకోవాలి, రైట్. సో నౌ ఇప్పుడు నాకు డిఆర్స్ ఏమొచ్చినాయి, A1 B1 C1 ఈజ్ -1 0 1 అండ్ A2 B2 C2 ఈజ్ 0 -1 1, రైట్. ఇప్పుడు దీంట్లో నుంచి డీసీస్ ఫైండ్ చేయాలి. సో డీసీస్ L1 M1 N1 ఎలా ఫైండ్ చేస్తాను నేను, ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను. ద ఫార్ములా ఈజ్ A/√A² + B² + C², B/√A² + B² + C², C/√A² + B² + C², ఓకే. సో ఇప్పుడు ఇది ఈ ఫార్ములా దీనికి ఒకసారి అప్లై చేస్తే L1 M1 N1 విల్ బీ A/√A² + B² + C², B/√ ఏదన్నా ఉన్నా డజంట్ మ్యాటర్, పైన 0 వచ్చేసింది. సో 1/√1 + 0 + 1. సో దిస్ విల్ బీ -1/√2, 0, 1/√2, ఓకే. ఇప్పుడు L2 M2 N2 ఫైండ్ చేస్తే దీనికి 0/ఎనీథింగ్ ఇస్ 0, సో ఐ వోంట్ టచ్ ఇట్. -1/√0 + 1 + 1, 1/√0 + 1 + 1. సో దట్ విల్ బీ 0, -1/√2, 1/√2. సో ఇప్పుడు నాకు డీసీస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నాడు. సో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్కి నేను ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను. సో డీసీస్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా, cos θ ఈజ్ ఈక్వల్ టు mod L1 L2 + M1 M2 + N1 N2, ఓకే, mod క్లోజ్. సో దిస్ విల్ బీ mod ఆఫ్ L1 L2 అంటే దిస్ ఇంటూ 0 is 0 ప్లస్ 0 ఇంటూ దిస్ is also 0 ప్లస్ 1/√2 ఇంటూ 1/√2 is nothing but 1/2. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది, θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, ఓకే. సో లెట్ us move on to the next question. ఓకే, సో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ రెడీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ ఆర్ గివెన్ బై అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఓకే. సో సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే ఇది కూడా. సో విల్ సాల్వ్ దిస్. సో గివెన్ ఈక్వేషన్స్, సో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 3l + m + 5n is equal to 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ వన్, 6mn - 2nl + 5lm is equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సో దీంట్లో నుంచి నేను ఏం చేస్తాను అంటే m is equal to -3l - 5n రాసుకుంటా, ఓకే. రాసుకొని ఈ m వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో 6m ఉంది, m అంటే -3l - 5n into n minus 2nl plus 5l into what is m once again, -3l minus 5n is equal to 0. So if you multiply this inside, you'll get 6 3s are 18 ln minus 6 into -5 is -30 n square minus 2nl plus into minus 5 3s are 15 l square minus 25 ln is equal to 0. సో ఇప్పుడు
దీన్ని కొంచెం ఆర్డర్లో రాసుకుందాం. -30n². తర్వాత ఎన్ఎల్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? -18 -2 ఈజ్ నథింగ్ బట్ -20. -20 అండ్ తర్వాత -25 ఎంత వస్తుంది? -45 NL. లాస్ట్కి మిగిలింది ఇది -15 L² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో నుంచి నేను -15 కామన్ తీయచ్చు. సో -15 కామన్ తీస్తే దిస్ విల్ బి 2n² ప్లస్ 3NL ప్లస్ L² ఈజ్ ఈక్వల్ టు 0. సో -15 ఇటు ట్రాన్స్పోజ్ అయితే 0 అయిపోతుంది. సో యూ విల్ బి లెఫ్ట్ విత్ 2n² ప్లస్ 3NL ప్లస్ L² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. సో చిన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసి ఉంటారు కదా క్వాడ్రాటిక్లో. సో అదే మెథడ్ అనమాట. సో ఇప్పుడు రైట్, సో మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేస్తే 2n² ఉంది, ఇక్కడ లాస్ట్లో L² ఉంది. సో దిస్ విల్ బి 2NL ప్లస్ NL. సో 3NLని నేను ఇలా రాసాను. ఓకే, ప్లస్ L² ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ వస్తాయి చూడాలి. సో ఫస్ట్ 2 టర్మ్స్లో 2n కామన్ వస్తుంది. సో n ప్లస్ L మిగులుతుంది. సెకండ్ దాంట్లో L కామన్ వస్తుంది. సో మళ్ళీ n ప్లస్ L మిగులుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రాకెట్లో సెకండ్ బ్రాకెట్లో సేమ్ టర్మ్స్ రావాలి. అలా రాలేదంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు. సో ఈ n ప్లస్ L కామన్ తీస్తే n ప్లస్ L ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? 2n ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు 0. నౌ యూ హ్యావ్ 2 పాసిబిలిటీస్ వన్స్ అగైన్. So one is n plus L is equal to 0, which implies n is equal to minus L. Ingoti 2n plus L is equal to 0, which implies 2n is equal to minus L. Okay, right. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ విల్ టేక్ ఈక్వేషన్ 1. ఇక్కడ కూడా టేక్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారు? 3L ప్లస్ M ప్లస్ 5n is equal to 0. అంతేనా? యా. సో ఇప్పుడు ఇక్కడ n ప్లేస్లో -L సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో చేస్తే 3L ప్లస్ M ప్లస్ 5 ఇంటూ -L ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ బి 3L మైనస్ 5L ఈజ్ ఈక్వల్ టు M. సో -2L ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు 0. సో m మైనస్ 2L ఈజ్ ఈక్వల్ టు 0. సో -2L ఇటు వెళ్తే m ఈజ్ ఈక్వల్ టు 2L. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్ 1 ఏముంది? 3L ప్లస్ M ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. సో ఇక్కడ నాకేమొచ్చింది? 2n ఈజ్ ఈక్వల్ టు -L వచ్చింది. ఐ కెన్ రైట్ దిస్ యాజ్ n ఈజ్ ఈక్వల్ టు -L/2. ఓకే, లేదంటే ఓ పని చేద్దాం, ఇంత కూడా అవసరం లేదు కాంప్లికేషన్. I can write this as L is equal to -2n. జస్ట్ అటు షిఫ్ట్ చేసిన నేను అంతే. సో ఈ L తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 3 ఇంటూ -2n ప్లస్ M ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. సో -6n ప్లస్ M ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. సో M -6 ప్లస్ 5 is -n ఈజ్ ఈక్వల్ టు 0. సో M ఈజ్ ఈక్వల్ టు n. రైట్, ఇప్పుడు చలో నాకేమేమి వచ్చినాయి ఇక్కడ రాసేసుకుంటా. సో కేస్ 1లోనేమో నాకేమొచ్చినాయి? n ఈజ్ ఈక్వల్ టు -L వచ్చింది ఇక్కడ, అండ్ తర్వాత ఇది వచ్చింది m ఈజ్ ఈక్వల్ టు 2L వచ్చింది. రైట్, పక్కన పెట్టుకోండి. ఇక్కడ నాకేమొచ్చింది? ఫస్ట్ L ఈజ్ ఈక్వల్ టు -2n, తర్వాత m ఈజ్ ఈక్వల్ టు n వచ్చింది. రైట్, ఇప్పుడు దీంట్లో నుంచి నేను డిఆర్స్ ఎలా తీస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ -1 ఇటు షిఫ్ట్ చేస్తే n/-1 ఈజ్ ఈక్వల్ టు L/1, అండ్ ఇక్కడ 2 ఇటు షిఫ్ట్ చేస్తే m/2 ఈజ్ ఈక్వల్ టు L/1. రైట్, నెక్స్ట్ ఇక్కడ -2 ఇటు షిఫ్ట్ చేసుకుంటే L/-2 ఈజ్ ఈక్వల్ టు n/1. ఇక్కడ ఏం లేదు, ఆల్రెడీ 1లోనే ఉన్నాయి కాబట్టి m/1 ఈజ్ ఈక్వల్ టు n/1. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే L/1 సేమ్. సో ఈ రెండింటిని మనం కంబైన్ చేసి రాసుకుంటే L/1 ఈజ్ ఈక్వల్ టు m/2 ఈజ్ ఈక్వల్ టు n/-1. నెక్స్ట్ ఇక్కడ n/1 సేమ్, RHS సేమ్. సో మొత్తం ఈక్వేట్ చేయొచ్చు. సో L/-2 ఈజ్ ఈక్వల్ టు m/1 ఈజ్ ఈక్వల్ టు n/1. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈజ్ ఈక్వల్ టు k అనుకోండి, దీన్ని కూడా ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటే L ఈజ్ ఈక్వల్ టు k, m ఈజ్ ఈక్వల్ టు 2k, n ఈజ్ ఈక్వల్ టు -k. ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు -2k,
m is equal to k and n is equal to k. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ l is to m is to n అంటే ఏమొస్తుంది, k is to 2k is to minus k. సో k k k క్యాన్సిల్ అయితే 1 is to 2 is to minus 1. ఇక్కడ l is to m is to n ఏమొస్తుంది, minus 2k is to k is to k. సో ఇఫ్ యు ఆర్ క్యాన్సిలింగ్ అవుట్ k యూ విల్ గెట్ minus 2 is to 1 is to 1. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇవి డిఆర్స్, ఇవి కూడా డిఆర్స్, దే ఆర్ నాట్ డీసీస్. సో నౌ ఇప్పుడు నాకు ఏమొచ్చినాయి, a1 b1 c1 డిఆర్స్ వచ్చాయి. అవేంటి 1, 2, -1. ఇక్కడ a2 b2 c2 డిఆర్స్ వచ్చాయి, అవి -2, 1, 1. సో ఇప్పుడు ఏం కావాలి, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కావాలి. సో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. సో ఇప్పుడు మనం డీసీస్ ఫైండ్ చేసి చేయొచ్చు ఇంతకుముందు క్వశ్చన్లో చేసినట్టు, లేదా డైరెక్ట్ డిఆర్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇంతకుముందు చేసినట్టు అక్కడ ఒక స్టెప్ మిగులుతుంది, అంటే టైం సేవ్ అవుతుంది బేసిక్గా. సో డిఆర్స్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా, cos θ ఈక్వల్ టు mod a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 డివైడెడ్ బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. బేసిక్గా నేను ఇక్కడ ఏం లేదు, డీసీస్ ఫైండ్ చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నా అంతే, ఒక స్టెప్ సేవ్ చేస్తున్నా. సో cos θ ఈజ్ ఈక్వల్ టు a1 a2 1 ఇంటూ -2 ప్లస్ b1 b2 2 ఇంటూ 1 2 ప్లస్ c1 c2 -1 ఇంటూ 1 -1 మాడ్యులస్ ఆఫ్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 ప్లస్ 1 ఇంటూ -2 1 1 వీటి స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 1 ప్లస్ 1. సో దిస్ విల్ బి -2 ప్లస్ 2 క్యాన్సిల్, ఇక్కడ -1 ఉంది కానీ మాడ్ ఉంది కాబట్టి 1 అయిపోతుంది. రూట్ ఓవర్ 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6 ఇంటూ 6. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 1/√36 which is nothing but 1/6. So θ is equal to cos inverse 1/6. This is the angle between the lines. Okay, so let us move on to the next question. Okay, so the third question is here. So ఇక్కడ ఏమంటున్నాడంటే show that the lines whose direction cosines are given by మళ్ళీ సేమ్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు are perpendicular to each other. సో బేసిక్గా మళ్ళీ మొత్తం సేమ్ ప్రాసెస్ చేయాలి. సో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 90 degrees అని చూపించాలి అంతే. ఓకే, సో కంప్లీట్లీ సేమ్. సో విల్ సాల్వ్ దిస్. సో 2 ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు, l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకొకటి 2mn ప్లస్ 3nl మైనస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1లో నుంచి నేను l ఈజ్ ఈక్వల్ టు -m n రాస్తాను, ఇది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2mn ప్లస్ 3n l ప్లేస్లో -m n రాయండి, మైనస్ 5 ఇంటూ l ప్లేస్లో -m n ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ యూ స్టార్ట్ సింప్లిఫైయింగ్ దిస్ ఇస్ 2mn మైనస్ 3mn మైనస్ 3n స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5mn ప్లస్ 5mn. సారీ, దిస్ ఇస్ 5m స్క్వేర్ ప్లస్ 5mn ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆర్డర్లో రాస్తే 5m స్క్వేర్ తర్వాత 2 మైనస్ 3 -1 -1 ప్లస్ 5 ఇస్ ప్లస్ 4mn అండ్ ఫైనలీ మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి, కానీ ఇక్కడ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వర్కౌట్ అవ్వదు. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఇందాక చేసినట్టు ఆ మెథడ్ వర్కౌట్ అవ్వదు. సో ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం ఇది మీరు కొంచెం డిఫరెంట్గా చేయాలి. సో ఎలా చేస్తామంటే డివైడ్ విత్ n స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 5m స్క్వేర్ బై n స్క్వేర్ ప్లస్ 4mn బై n స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ బై n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్యాన్సిల్ అవుతే 1, ఇక్కడ n పోతుంది, స్క్వేర్ పోతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే 5m బై n హోల్ స్క్వేర్ ప్లస్ 4m బై n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ దిస్ ఈజ్ అ quadratic equation of the variable m by n. అంటే బేసిక్గా ax స్క్వేర్
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఎలానో ఇక్కడ ఎక్స్ బదులు m/n ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నౌ let the roots be m1 by n1 and m2 by n2. ఓకే, సో ఆల్ఫా బీటా 2 రూట్స్ ఉంటాయి కదా, దాన్ని నేను m1 by n1 అండ్ m2 by n2 అనుకుంటున్నా. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ c by a. సో ఇప్పుడు m1 m2 by n1 n2 is equal to what is the value of c? -3 by what is the value of a? 5. సో ఇప్పుడు వీటిని టర్మ్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటే m1 by m2 by -3 is equal to n1 by n2 by 5. ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే టేకింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఈసారి నేను m ఈజ్ ఈక్వల్ టు -l -n తీసుకొని దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 చేస్తా. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో నౌ వాట్ ఈస్ ఈక్వేషన్ 2? 2mn ప్లస్ 3nl 2mn ప్లస్ 3nl మైనస్ 5ln, రైట్, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ m వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. చేస్తే 2 ఇంటూ -l -n ఇంటూ n ప్లస్ 3nl minus 5l into -l minus n is equal to 0. So now minus 2ln minus 2n square plus 3nl minus into minus plus 5l square plus 5ln is equal to 0. So if you write this in order, 5l square ఇక్కడ -2 plus 3 plus 1 plus 1 plus 5 plus 6nl minus 2n square is equal to 0. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వర్కౌట్ అవ్వదు, మీరు కావాలంటే ట్రై చేసుకొని చూసుకోండి. సో ఇక్కడ మళ్ళీ విల్ యూజ్ అ డిఫరెంట్ టెక్నిక్, డివైడ్ విత్ n స్క్వేర్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 5l/n హోల్ స్క్వేర్ ప్లస్ 6l/n మైనస్ 2 బికాస్ 2n స్క్వేర్ బై n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో నౌ దిస్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, quadratic equation in the variable l/n. సో అప్పుడు రూట్స్ ఏమవుతాయి? l1/n1 l2/n2. సో ఐల్ టేక్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? c/a. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే l1 l2/n1 n2 is equal to what is c value? -2 by what is a? 5. సో ఇప్పుడు టర్మ్స్ ఇంటర్చేంజ్ చేస్తే l1 l2 by -2 is equal to n1 n2 by 5. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ నాకు ఏమొచ్చింది అబ్జర్వ్ చేసుకోండి, ఇది నేను కాపీ పేస్ట్ చేసుకుంటా. రైట్, ఇప్పుడు నాకు ఇవి రెండు వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే n1 n2 by 5 n1 n2 by 5 సేమ్. సో అంటే RHS సేమ్ ఉంది కాబట్టి I can equate the equations, LHS ఈక్వేట్ చేయొచ్చు. సో అప్పుడు l1 l2 by -2 is equal to m1 m2 by -3 is equal to n1 n2 by 5 వస్తుంది. సో ఇవంతా రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని is equal to k అనుకుంటా. సో అప్పుడు l1 l2 will be -2k, m1 m2 will be -3k and n1 n2 will be 5k. ఓకే, ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అడిగాడు. వీ హ్యావ్ కాస్ థీటా ఈక్వల్ టు మోడ్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2. సో ఇవి ఏమవుతాయి? -2k -3k ప్లస్ 5k. సో మొత్తం క్యాన్సిల్ అవుతాయి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees వస్తుంది. సో హెన్స్ ప్రూవ్డ్. బేసిక్గా 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయని మనం ప్రూవ్ చేసేసాం. రైట్, సో ద ఫోర్త్ క్వశ్చన్ ఇస్ హియర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద 2 లైన్స్ కనెక్టెడ్ బై, మళ్ళీ సేమ్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం యాంగిల్ ఏం ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డీసీస్ ఏంటో కనుక్కుంటే చాలు. ఓకేనా, సో ఇట్స్ జస్ట్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద డీసీస్. సో ఇప్పుడు విల్ రైట్ ద ఈక్వేషన్స్. l - 5m + 3n is equal to 0.
దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. దీంట్లో నుంచి నేను L ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 3n రాస్తాను. సో అండ్ ద ఈక్వేషన్ 2 ఇస్ 7l² ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ L వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 7 ఇంటూ L² అంటే 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ 7 ఇంటూ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది, a² ప్లస్ b² మైనస్ 2ab అంటే 30mn ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ బీ 7 into 25 is 175m² plus 9 7s are 63n² minus 210 mn plus 5m² minus 3n² is equal to 0. So 175 plus 5 180 m² and 63n² minus 2 minus 120 mn ఒకటే ఉంది. సో 120 కాదు 210 mn and 63 minus 3 is 60n² is equal to 0. సో ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి నేను 30 కామన్ తీస్తా. సో 30 కామన్ తీస్తే 6m² మైనస్ 7mn ప్లస్ 2n². ఓకే రైట్. సో ఈ 30 పంపించేస్తే సో దాని పని అయిపోతుంది. సో 6m² మైనస్ 7mn plus 2n² is equal to 0. So we'll solve this using splitting the middle term. Okay. So 6 into 2 12, 6 into 2 is 12 కానీ మధ్యలో మైనస్ 7 ఉంది. సో 12ని నేను ఎలా రాస్తానంటే 4 3s. సో మైనస్ 4mn మైనస్ 3mn ప్లస్ 2n² is equal to 0. సో అంటే బేసిక్గా నేను ఇక్కడ ఈ మిడిల్ టర్మ్ని ఇలా స్ప్లిట్ చేశాను అనమాట. సో నౌ దిస్ విల్ బీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ వస్తుందో చూడాలి. సో ఫస్ట్ 2 టర్మ్స్లో ఐ కెన్ టేక్ అవుట్ 2m కామన్, దట్ విల్ బీ 3m మైనస్ 2m దిస్ 2n. ఇక్కడ ఈ రెండిట్లో n కామన్ తీస్తే 3m మైనస్ 2n ఇజ్ ఈక్వల్ టు 0. సో నౌ ఇది సేమ్ రావాలని చెప్పాను నేను ఆల్రెడీ. సో సేమ్ వచ్చాయి కాబట్టి సో 3m మైనస్ 2n కామన్ తీసుకుంటే విల్ బి లెఫ్ట్ విత్ 2m మైనస్ n. So again you are going to have two possibilities like usual. So 3m minus 2n is equal to 0 and 2m minus n is equal to 0. So ఈ minus 2n and ఇక్కడ minus n అటు పంపిస్తే 3m is equal to 2n, ఇక్కడ 2m is equal to n. And if you interchange the numbers, so that will be m by 2 is equal to n by 3. పక్క పెట్టుకోండి. ఇక్కడ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఏం లేదంటే 1 తీసుకోండి. సో m by 1 is equal to n by 2 పక్కన పెట్టుకోండి. నౌ విల్ టేక్ ఈక్వేషన్ 1. సో టేకింగ్ ఈక్వేషన్ 1, ఇక్కడ కూడా టేకింగ్ ఈక్వేషన్ 1. సో వాట్ ఈస్ ఈక్వేషన్ 1? L minus 5m plus 3n, L minus 5m plus 3n is equal to 0. ఇక్కడ L minus 5m plus 3n is equal to 0. ఇప్పుడు దీంట్లో నుంచి నేను is equal to k పెట్టుకోలేదు. సో is equal to k పెట్టుకుంటే m will be 2k and n will be 3k. ఇక్కడ m will be k and n will be 2k. సో now ఈ టూ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇక్కడ ఈ టూ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో L మైనస్ 5 into 2k plus 3 into 3k is equal to 0. This will be L minus 10k plus 9k is equal to 0. L minus k is equal to 0. So L is equal to k. ఇక్కడ L minus 5 into what is m? k plus 3 into what is n? 2k is equal to 0. So L minus 5k plus 6k is equal to 0. L plus k is equal to 0. L is equal to minus k. So now I want L is to m is to n. ఇక్కడ కూడా L is to m is to n. So ఇక్కడ L value k is to m value ఎంత 2k and n value is 3k. ఇక్కడ L value is minus k, m value is k and n value is 2k. సో k క్యాన్సిల్ అవుట్ అయితే ఇది 1:2:3 అవుతుంది.
ఇక్కడ కే క్యాన్సిల్ అవుతే -1:1:2 అవుతుంది. ఇప్పుడు ఇవేంటి డిఆర్స్, వాడు మనల్ని ఫైండ్ చేయమని అడిగింది డీసీస్. సో ఇది A1 B1 C1, ఇది A2 B2 C2. సో ఆల్రెడీ నేను మీకు ఫార్ములా ఇచ్చాను. when DRs are given అప్పుడు DCs LMN ఏమవుతుంది, A/√A² + B² + C², B/√A² + B² + C², C/√A² + B² + C². సో ఇప్పుడు అది అప్లై చేస్తే L1 M1 N1 విల్ బీ, ఇక్కడ ఏమున్నాయి 1 2 3 ఉన్నాయి. సో 1/√1 + 4 + 9, 2/√1 + 4 + 9, 3/√1 + 4 + 9. సో ఈ డీసీస్ ఏమవుతాయి 1/√13 14, 1/√14, 2/√14, 3/√14. నెక్స్ట్ ఇప్పుడు L2, M2, N2 చూసుకుంటే ఇక్కడ మనకి ఏమున్నాయి వాల్యూస్ -1 అంతేనా, -1 1 2. సో -1/√1 + 1 + 4, 1/√1 + 1 + 4, 2/√1 + 1 + 4. So this will be -1/√6, 1/√6, 2/√6. So these are the DCs. Okay. సో ఇక్కడితో ఈ సమ్ అయిపోయింది. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద DCs ఆఫ్ ద టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ L + M + N = 0 అండ్ వన్ మోర్ ఈక్వేషన్ ఈస్ గివెన్. సో బేసికల్లీ ఇక్కడ కూడా జస్ట్ లైక్ ఫోర్త్ క్వశ్చన్ లాగే ఓన్లీ మనం DCs ఫైండ్ చేస్తే చాలు. ఓకే. సో మనం ఏం యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అలాంటివి ఏం అడగట్లేదు. సో విల్ డూ దిస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో గివెన్ ఈక్వేషన్స్, సో 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఒకటి L + M + N = 0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. దీంట్లో నుంచి L = -M - N రాసుకోండి. రాసుకున్న తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు Mn - 2NL - 2LM = 0. Substitute this L value in the second equation. Okay, this is equation 2. So L value substitute చేస్తే Mn - 2n into what is L -M - N -2 into what is L -M - N into M = 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే Mn + 2Mn + 2n² + 2m² + 2Mn = 0. సో ఇప్పుడు ఇది ఆర్డర్లో రాసుకుంటే 2m² + Mn + 2Mn + 2Mn, that will be 5Mn + 2n² = 0. ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. సో స్ప్లిట్టింగ్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తే 2 × 2 4, మధ్యలో 5 ఉంది. సో దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం, 2m² ప్లస్ 2 × 2ని మనం 4 × 1 కూడా రాయొచ్చు. సో 4Mn + 1Mn. సో బేసిక్గా నేను 5Mnని ఇలా స్ప్లిట్ చేశాను అనమాట. ప్లస్ 2n² = 0. ఇప్పుడు ఈ రెండిట్లో అండ్ ఈ రెండిట్లో ఏం కామన్ వస్తున్నాయో చూడండి. సో ఫస్ట్ 2 టర్మ్స్లో 2m కామన్ తీస్తే m + 2n మిగులుతుంది. అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్లో n కామన్ తీస్తే m + 2n మిగులుతుంది = 0. సో దిస్ అండ్ దిస్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్ కామన్. సో దట్ విల్ బి m + 2n ఇంటూ 2m + n మిగులుతుంది. 2m + n = 0. సో మళ్ళీ ఎప్పట్లాగే యూ విల్ హ్యావ్ 2 డిఫరెంట్ పాసిబిలిటీస్. One is m + 2n = 0 and the other is 2m + n = 0. సో ఇది టు ట్రాన్స్పోజ్ చేసుకుంటే m = -2n అండ్ ఇక్కడ 2m = -n. సో ఇక్కడ నెంబర్స్ని షిఫ్ట్ చేసుకుంటే m/-2 విల్ బి ఈక్వల్ టు n/1. ఇక్కడ దీన్ని ఈ మైనస్ని ఇటు షిఫ్ట్ చేస్తే m/-1 విల్ బి ఈక్వల్ టు n/2. ఓకే. సో ఇప్పుడు ఇవి రెండు వచ్చిన తర్వాత దీన్ని ఈక్వల్ టు k అనుకోవాలి, జస్ట్ లైక్ ద ప్రీవియస్ క్వశ్చన్. సో అప్పుడు m వాల్యూ విల్ బి -2k అండ్ n వాల్యూ విల్ బి k. ఇక్కడ m వాల్యూ విల్ బి -k అండ్ n వాల్యూ విల్ బి 2k. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 1 తీసుకోవాలి ఇన్ బోత్ ది కేసెస్.
సో వాట్ ఈస్ ఈక్వేషన్ 1? L plus m plus n is equal to 0. సో L plus m plus n is equal to 0. ఇక్కడ కూడా L plus m plus n is equal to 0. సో ఈ రెండింటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే L ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ m I'll write 2k ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ n I'll write k. సో L minus 2k plus k is equal to 0. సో L minus k is equal to 0. సో L is equal to k. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ L plus in place of m I'll write k plus in place of n I'll write 2k is equal to 0. L minus k plus 2k is equal to 0. So L plus k is equal to 0. So ఈ k ఇటు వెళ్తే L is equal to minus k. రైట్. సో ఇప్పుడు మనకి రేషియో కావాలి. రైట్. సో L is to m is to n is equal to ఇక్కడ కూడా L is to m is to n. సో ఇప్పుడు ఇక్కడ Lk m ఎంత -2k అండ్ n is k. ఇక్కడ L is -k, ఇక్కడ m is also -k అండ్ n is 2k. అంతేనా? రైట్. సో నా ఇప్పుడు ఇక్కడ k క్యాన్సిల్ అవుట్ అయిపోతే దిస్ విల్ బి 1:2 -2:1. ఇవి dRs నాట్ dCs. నెక్స్ట్ ఇక్కడ k క్యాన్సిల్ అయిపోతే -1:2 ఇక్కడ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతే ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మైనస్ వస్తుంది. సో 1:1:-2. దీస్ ఆర్ ఆల్సో అనదర్ సెట్ ఆఫ్ డిఆర్స్. ఇప్పుడు మనల్ని డీసీస్ ఫైండ్ చేయమన్నాడు. సో డిఆర్స్ నుంచి డీసీస్ ఎలా ఫైండ్ చేస్తాం? డిఆర్స్ అంటే ఏంటి? A, B, C. దిస్ ఈజ్ ఆల్సో A, B, C. దాంట్లో నుంచి నాకు డీసీస్ కావాలి. డీసీస్ అంటే LMN. సో ఇది ఎలా చేస్తాం? A/√A² + B² + C², B/√A² + B² + C², C/√A² + B² + C². సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ డిఆర్స్ తీసుకోండి. సో అప్పుడు L1, M1, N1 ఏమొస్తుంది? ఇక్కడ 1 -2 1 ఉన్నాయి. సో దట్ విల్ బి 1/√1 + 4 + 1, -2/√1 + 4 + 1, 1/√1 + 4 + 1. సో దిస్ విల్ బి 1/√6, -2/√6, 1/√6. నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ డీసీస్ కావాలి. L2, M2 ఇక్కడ √6, N2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్? 1, 1, -2 ఉన్నాయి. సో దట్ విల్ బి 1/√1 + 1 + 4, 1/√1 + 1 + 4, -2/√1 + 1 + 4. So this will be 1/√6, 1/√6, -2/√6. So these are the DCs. So this is your answer. Okay. So we'll move on to the next question. Right. So the sixth question is, the vertices of a triangle are given ABC. So he's asking us to find angle A, angle B, angle C. So బేసిక్గా ఒక ట్రయాంగిల్ ఉంది, దాని వర్టిసెస్ ఇచ్చాడు, మనకి యాంగిల్స్ కావాలి. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే బేసిక్గా ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ ఇవి ఏం లేవు, ప్లస్ మనం ఈక్వేషన్స్ ఫైండ్ చేద్దామన్నా కూడా దిస్ ఇస్ 3D జామెట్రీ. ఓకే. సో 3D జామెట్రీలో ఈక్వేషన్స్ ఫైండ్ చేసి వాటి నుంచి యాంగిల్స్ తీయడం అదంతా చాలా కష్టం. సో విల్ యూస్ డిఆర్స్. సో డిఆర్స్ యూస్ చేసి డిఆర్స్ ఫైండ్ చేసి మనకి ఫార్ములా ఉంది కదా యాంగిల్ బిట్వీన్ లైన్స్, అది చేద్దాం. సో ఫస్ట్ విల్ ఫైండ్ ఆల్ ద డిఆర్స్. సో డిఆర్స్ ఆఫ్ ద సైడ్ ఏబి. సో మనకి ఏ పాయింట్ ఉంది, బి పాయింట్ ఉంది. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఎలా ఫైండ్ చేస్తాం? x2 - x1, y2 - y1, z2 - z1. సో ఈ ఫార్ములా నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఇప్పుడు ఇదే అప్లై చేస్తే x2 - x1, ఓకే, ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. సో x2 - x1, జస్ట్ అ మినిట్, రైట్, y2 - y1, z2 - z1. సో దిస్ విల్ బి -3 -3 0. ఇప్పుడు నెక్స్ట్ మనం డిఆర్స్ ఆఫ్ బీసీ ఫైండ్ చేద్దాం.
drs of the side BC. సో ఇప్పుడు బీసీ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని x1 y1 z1 అనుకుందాం, దీన్ని x2 y2 z2 అనుకుందాం. సో మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేస్తే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సో దిస్ విల్ బి 4 2 మైనస్ 6 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు విల్ ఫైండ్ డిఆర్స్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఏంటి, డిఆర్స్ ఆఫ్ ద సైడ్ CA. సో అప్పుడు దీన్ని x1 y1 z1 అనుకోండి, దీన్ని x2 y2 z2 అనుకోండి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేసుకుంటూ పోతే x2 మైనస్ x1 అంటే 1 మైనస్ 2, y2 మైనస్ y1 అంటే 4 మైనస్ 3, z2 minus z1. So 2 minus of minus 4, 2 plus 4. So this will be minus 1, 1 and 6. సో ఇప్పుడు నాకు 3 sets of DRs వచ్చినాయి, వాటిని నేను బాక్సెస్లో పెట్టుకుంటా. రైట్. సో ఇది AB, ఇవి BC, ఇది CA. ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ ఫైండింగ్ ది యాంగిల్స్. ఇప్పుడు యాంగిల్ ఏ ఫైండ్ చేయాలి. యాంగిల్ ఏ ఫైండ్ చేయాలంటే నాకున్న లైన్స్ ఏంటి, AB అండ్ AC. సో వాటి డిఆర్స్ కావాలి నాకు. సో కాస్ టీటా ఫార్ములా ఏంటి, మోడ్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 డివైడెడ్ బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఐ విల్ ఫైండ్ యాంగిల్ A. ఫర్ యాంగిల్ A కాస్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు, సో నేను ఏ 2 సైడ్స్ తీసుకోవాలని చెప్పిన AB అండ్ AC. సో AB ACకి సంబంధించిన డిఆర్స్ తీసుకుందాం. సో మోడ్ ఆఫ్ A1 A2 అంటే -3 ఇంటూ -1 3 ప్లస్ B1 B2 అంటే -3 ఇంటూ 1 -3 ప్లస్ 0 ఇంటూ 6 0 మోడ్ క్లోజ్ బై, ఇక డినామినేటర్ ఏముందనేది పక్కనెట్టండి. ఎందుకు అంటే న్యూమరేటర్ 3 - 3 0 అయిపోతుంది. సో మొత్తం 0 అయిపోతుంది. సో అంటే ఎగ్జామ్లో మీరు ఇలా వదిలేయకూడదు, ఎగ్జామ్లో యూ హ్యావ్ టు రైట్. ఇది నేను టైం సేవ్ చేయడానికి చేస్తున్నా, బికాస్ న్యూమరేటర్ 0 అయిపోతుంది కాబట్టి. సో కాస్ ఆఫ్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు యాంగిల్ A ఏమవుతుంది, 90 degrees. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ యాంగిల్ B, యాంగిల్ Bకి నాకు ఏ 2 సైడ్స్ కావాలి, BC అండ్ AB. ఓకే. సో ఈ రెండు డిఆర్స్ ఉంటే సరిపోతుంది. సో AB డిఆర్స్ ఏంటి, -3 -3 0 ఇక్కడ రాసుకుంటా నేను, -3 -3 0. అండ్ BC డిఆర్స్ ఏంటి, 4 2 -6 4 2 -6. అంతేనా. రైట్. సో ఇప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేస్తే మోడ్ A1 A2 -3 ఇంటూ 4 -12 ప్లస్ -3 ఇంటూ 2 -6 ప్లస్ 0 ఇంటూ -6 0 అయిపోయింది బై రూట్ ఓవర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్ ఏమవుతుంది, -12 -6 -18. సో మోడ్ ఉంది కాబట్టి 18 రాసుకోండి. సో నెగిటివ్ సైన్ పోతుంది బై రూట్ ఓవర్ 9 + 9 ఇంటూ 16 + 4 + 36. So this will be 18 by root 9 + 9 18 into 16 + 4 20 20 + 36 56. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 18 బై రూట్ 18 ఏం రాయొచ్చు, 9 × 2 రాయొచ్చు, 56 ఏం రాయొచ్చు, 56ని 7 × 8 రాయొచ్చు. సో 18 బై రూట్ 9 బయటకు వచ్చేస్తే 3 ఇంటూ 2 × 7 × 8. సో 18 బై 2 × 8 is 16. సో 3 రూట్ 16 × 7. సో రూట్ 16 బయటకు వచ్చేస్తే 4. సో 18 బై 3 × 4 × రూట్ 7. సో 2 9s 2 2s. సో 3 1s 3 3s. సో 3 బై 2 రూట్ 7. దిస్ ఇస్ కాస్ యాంగిల్ B. కాస్ యాంగిల్ B is 3 బై 2 రూట్ 7. సో అప్పుడు ఆటోమేటిక్గా యాంగిల్ B ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై 2 రూట్ 7. నెక్స్ట్ ఫైనల్లీ
ఫర్ యాంగిల్ సి. ఇప్పుడు యాంగిల్ సి కావాలి అంటే బీసీ అండ్ ఏసీ డిఆర్స్ కావాలి. సో బీసీ డిఆర్స్ 4 2 - 6, 4 2 - 6, -1 -1 6, CADRs -1 1 6, okay, -1 1 6. So once again, if we apply the formula, 4 into -1 -4, 2 into 1 2, 6 into -6 -36. So mod close divided by 4 square plus 2 square plus -6 whole square into -1 square plus 1 square plus 6 square. So this will be -4 plus 2 -36 by root over 16 plus 4 plus 36 into 1 plus 1 plus 36. So this will be -4 plus 2 is -2. So -2 minus 36 is -38. So mod ఉంది కాబట్టి plus 38 వస్తుంది. By root over 16 plus 4 plus 36 is 56 into 38. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 38 బై, సో దీన్ని మనం ఏం రాయొచ్చు, 56ని 7 into 8 into 38 can be written as 2 into 19. సో ఇక్కడ 8 into 2 16 వస్తుంది. సో దట్ విల్ బి 7 into 16 into 19. సో రూట్ 16 బయటకు వచ్చేస్తే దట్ విల్ బికమ్ 4 into root 7 into 19. సో 19 7s are 7 plus 6 13 133. So 38 by 4 root 133. So 2 2s 2 19. So 19 by 2 root 133. This is cos of angle C. So అప్పుడు angle C ఏమవుతుంది, cos inverse of 19 by 2 root 133. సో 3 యాంగిల్స్ మనం ఫైండ్ చేసేసాం. ఓకే, సో ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్యూబ్ మీద బేస్డ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్, విల్ కవర్ దోస్. Okay, so the 7th question is, if a ray makes angles alpha, beta, gamma and delta with 4 diagonals of a cube, then find cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta. సో బేసిక్గా ఇక్కడ ఫిగర్లో ఒక క్యూబ్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్యూబ్ వర్టిసెస్ రాసుకుందాం. ఓకేనా, సో విల్ టేక్ let the length of the cube be a units. ఓకే, సో ఈచ్ సైడ్ ఏ యూనిట్స్ అనుకోండి. అప్పుడు వర్టెక్స్ ఓ ఏమవుతుంది, ఆరిజిన్ 0 0 0. వర్టెక్స్ ఏ ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి అది a, 0, 0 అవుతుంది. నెక్స్ట్ వర్టెక్స్ బి ఈజ్ ఆన్ y యాక్సిస్, సో దట్ విల్ బి 0 a 0. నెక్స్ట్ వర్టెక్స్ సి ఈజ్ ఆన్ z యాక్సిస్, దట్ విల్ బి 0 0 a. తర్వాత నెక్స్ట్ వర్టెక్స్ ఈ ఎక్కడుంది, XY ప్లేన్లో ఉంది, XY ప్లేన్లో. సో ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, జెడ్ 0 అవుతుంది. నెక్స్ట్ వర్టెక్స్ డి ఎక్కడుంది, XZ ప్లేన్లో ఉంది. సో XZ అంటే ఎక్స్ ఉంటుంది, జెడ్ ఉంటుంది, వై 0 అవుతుంది. నెక్స్ట్ వర్టెక్స్ జి ఎక్కడుంది, YZ ప్లేన్లో ఉంది. సో వర్టెక్స్ జి ఈజ్ ఇన్ YZ ప్లేన్, సో ఎక్స్ ఉండదు. సో ఫైనల్గా మిగిలింది ఎఫ్. సో ఎఫ్ ఎక్కడుంది, మొత్తం యాక్సిస్లో ఉంది, అంటే మొత్తం త్రీ సిస్టమ్స్లో ఉంది కాబట్టి ఏ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు కోఆర్డినేట్స్ అన్నీ రాసిన తర్వాత వాడు ఏమడిగాడు, ఒక రే ఉంది అంటున్నాడు. ఓకే, సో దేర్ ఈజ్ ఎ రే. సో ఆరిజిన్ నుంచి బేసిక్గా ఒక రే ఏదో ఇలా పాస్ అవుతుంది అనుకోండి. సో దిస్ ఈజ్ ద రే, ఈ బ్లూ కలర్లో ఉన్నది రే. ఇప్పుడు ఈ రే ఏం చేస్తుందంటే క్యూబ్లో 4 డయాగ్నల్స్ ఉంటాయి మొత్తం. ఓకే, సో 4 డయాగ్నల్స్ ఏంటి అంటే OF, AG, CE, BD, ఇవి 4 డయాగ్నల్స్. ఓకే, O నుంచి F, ఓకే, A నుంచి G, C నుంచి E, B నుంచి D. సో ఈ 4 డయాగ్నల్స్తో ఈ రే ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేకింగ్ డిఫరెంట్ యాంగిల్స్. ఓకేనా, సో ఒక డయాగ్నల్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది, ఇంకో డయాగ్నల్తో బీటా, ఇంకో డయాగ్నల్తో గామా, ఇంకో డయాగ్నల్తో డెల్టా అనుకోండి. ఓకేనా, ఇదంతా చేస్తే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందో అని అడుగుతున్నాడు. సో ఇది బేసిక్గా స్టోరీ. ఇప్పుడు లెట్ LMN be the DCs of the ray.
ఇది నేను తీసుకున్నా. ఇప్పుడు ఆ రేకి కొన్ని డీసీస్ ఉంటాయి. ఇప్పుడు రే ఈజ్ ఆల్సో నథింగ్ బట్ అ లైన్. సో ప్రతి లైన్కి కొన్ని సెట్ ఆఫ్ డీసీస్ ఉంటాయి కాబట్టి సో ఇది నా అజంప్షన్ అనమాట. ఓకే, సో ఆ రేకి ఎల్ఎంఎన్ నేను డీసీస్ అని అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఓఎఫ్ ఏజీ సిఈ బీడీ వీటన్నిటికీ డీసీస్ ఫైన్ చేస్తా. సో డీసీస్ ఫైన్ చేయాలంటే ఫస్ట్ డిఆర్స్ ఫైన్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ 1 ఓఎఫ్. సో ఆరిజిన్ 0 0 0, తర్వాత ఎఫ్ ఏంటి ఏఏఏ. సో ఫస్ట్ డిఆర్స్ ఫైన్ చేయాలి అంటే ఫార్ములా మీకు తెలుసు, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సో a మైనస్ 0 a మైనస్ 0 a మైనస్ 0. సో దట్ విల్ బి ఏఏఏ. ఇవి డిఆర్స్. ఇప్పుడు దీంట్లో నుంచి డీసీస్ తీయాలి. సో డీసీస్ తీయాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా, a బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ b బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ c బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అన్నీ ఒకటే కాబట్టి a బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ విల్ బి 3a స్క్వేర్ a బై రూట్ 3a స్క్వేర్ a బై రూట్ 3a స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్లో ఏ స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే ఏ రూట్ 3 a బై ఏ రూట్ 3 a బై ఏ రూట్ 3 అవుతుంది. సో ఏ క్యాన్సిల్ చేస్తే 1 బై రూట్ 3 1 బై రూట్ 3 1 బై రూట్ 3. ఇవి డీసీస్ ఆఫ్ ఓఎఫ్ డయాగ్నల్. నెక్స్ట్ ఇప్పుడు ఓఎఫ్ తర్వాత నెక్స్ట్ డయాగ్నల్ ఏం తీసుకున్నాం మనం, ఏజీ. సో ఏ పాయింట్ జీ పాయింట్ రాసుకుందాం. సో ఏ పాయింట్ ఏమో A00, జీ పాయింట్ ఏమో 0AA. సో ఇప్పుడు ఫస్ట్ డిఆర్స్ ఫైండ్ చేస్తే 0 మైనస్ ఏ మైనస్ 0 ఏ మైనస్ 0 ఏ వస్తుంది. సో సిమిలర్లీ డీసీస్ ఏమవుతాయి తెలుసా, -1 బై రూట్ 3 1 బై రూట్ 3 1 బై రూట్ 3 అవుతాయి. సో ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ తర్వాత నెంబర్ 3, వాట్ ఈస్ ద థర్డ్ డయాగ్నల్, సిఈ. సో సి పాయింట్ ఈ పాయింట్ రాసుకుందాం. సి ఏమో 0 0A, ఈ ఏమో AA0. 0 0A ఇది సి, ఈ ఏమో AA0. సో వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద డీసీస్ ఆఫ్ సిఈ. సో ఫస్ట్ డిఆర్స్ ఫైండ్ చేస్తే a మైనస్ 0 a మైనస్ 0 0 మైనస్ ఏ. సో అప్పుడు డీసీస్ ఏమైతే ఆటోమేటిక్గా 1 బై రూట్ 3 1 బై రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3. నెక్స్ట్ ఫైనల్లీ ద ఫోర్త్ వన్, ఇంకా లాస్ట్ మిగిలిన డయాగ్నల్ ఏంది, బీడీ. సో బి పాయింట్ డి పాయింట్. సో బీడీ డయాగ్నల్లో బి ఏమో ఎంత ఉంది 0A0 అండ్ డి ఏమో A0A. సో మళ్ళీ డిఆర్స్ ఫైండ్ చేస్తే a మైనస్ 0 0 మైనస్ ఏ మైనస్ 0. సో ఏ మైనస్ ఏ. సో అప్పుడు డీసీస్ ఏమవుతాయి ఆటోమేటిక్గా 1 బై రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 1 బై రూట్ 3. సో ఇప్పుడు అన్ని డయాగ్నల్స్కి డీసీస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లెట్ ఆల్ఫా బీ ద యాంగిల్ బిట్వీన్ ద రే అండ్ ఫస్ట్ డయాగ్నల్ ఏంటి, ఓఎఫ్, రే అండ్ ఓఎఫ్. అప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు మాడ్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం రేకి డీసీస్ ఏమనుకున్నాం, LMN అనుకున్నాం. ఓఎఫ్ డీసీస్ ఏమొచ్చినాయి మనకి 1 బై రూట్ 3 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 1 బై రూట్ 3. ఇప్పుడు ఇవి రెండు ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కాస్ ఆల్ఫా విల్ బి మాడ్ L1 L2 అంటే L బై రూట్ 3 ప్లస్ M బై రూట్ 3 ప్లస్ N బై రూట్ 3. సో కాస్ ఆల్ఫా విల్ బి L ప్లస్ M ప్లస్ N బై రూట్ 3. నెక్స్ట్ దీని తర్వాత లెట్ బీటా బీ ద యాంగిల్ బిట్వీన్ రే
and what is the second diagonal? AG. సో ఇప్పుడు మళ్ళీ రేకి మనం ఏమనుకున్నాం, డిసిస్ LMN అనుకున్నాం. ఏజీకి ఏమొచ్చినాయి మనకి -1/√3, 1/√3, 1/√3. అప్పుడు కాస్ బీటా చేస్తే ఏమొస్తుంది, L1 L2 అంటే -L/√3 ప్లస్ M/√3 ప్లస్ N/√3. సో దిస్ విల్ బికమ్ -L ప్లస్ M ప్లస్ N/√3. నెక్స్ట్ let gamma be the angle between the ray and what is the third diagonal? Third diagonal is CE. ఇప్పుడు మళ్ళీ రేకి మనం ఏం తీసుకున్నాం, LMN. CEకి ఏమొస్తాయి, 1 -1/√3. సో 1/√3 1/√3 -1/√3. అప్పుడు కాస్ గామా ఏమవుతుంది, L ప్లస్ M మైనస్ N/√3. డైరెక్ట్ రాస్తున్నా. నెక్స్ట్ లెట్ డెల్టా బీ ద యాంగిల్ బిట్వీన్ ద రే అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ డయాగ్నల్ BD. సో మళ్ళీ రేకి మనం తీసుకున్న డీసీస్ LMN అండ్ BDకి మనకు వచ్చిన డీసీస్ 1 -1 1 1 -1 1. సో 1/√3, -1/√3, 1/√3. సో ఇప్పుడు కాస్ డెల్టా విల్ బి L1 L2 ఆ ఫార్ములా అప్లై చేస్తే L/√3 మైనస్ M/√3 ప్లస్ N/√3. సో దిస్ విల్ బి L మైనస్ M ప్లస్ N/√3. ఇప్పుడు నాకేం కావాలి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా వాల్యూ కావాలి. సో L ప్లస్ M ప్లస్ N/√3 హోల్ స్క్వేర్ ప్లస్ -L ప్లస్ M ప్లస్ N/√3 హోల్ స్క్వేర్ ప్లస్ L ప్లస్ M మైనస్ N/√3 హోల్ స్క్వేర్ ప్లస్ L మైనస్ M ప్లస్ N/√3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ నేను ఏం ఫార్ములా అప్లై చేస్తా అంటే A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ అప్లై చేస్తా న్యూమరేటర్కి. సో A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. సో ఇప్పుడు అది అప్లై చేసుకుంటూ పోతే L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ప్లస్ 2LM ప్లస్ 2MN ప్లస్ 2NL ప్లస్ సెకండ్ బ్రాకెట్కి అప్లై చేసుకుంటూ పోతే L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ మైనస్ 2LM ప్లస్ 2MN మైనస్ 2NL ప్లస్ థర్డ్ బ్రాకెట్కి అప్లై చేసుకుంటూ పోతే L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ప్లస్ 2LM మైనస్ 2MN మైనస్ 2NL ప్లస్ ఫోర్త్ బ్రాకెట్కి అప్లై చేసుకుంటూ పోతే L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ మైనస్ 2LM మైనస్ 2MN ప్లస్ 2NL డివైడెడ్ బై అన్నిటికీ డినామినేటర్ √3 ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమేమైతే చెక్ చేసుకోండి. 2LM మైనస్ 2LM ఓకే పోయింది, మైనస్ 2NL ప్లస్ 2NL పోతుంది. నెక్స్ట్ ప్లస్ 2MN మైనస్ 2MN గాన్. నెక్స్ట్ మైనస్ 2NL ప్లస్ 2NL ఇక్కడ మళ్ళీ ప్లస్ 2LM మైనస్ 2LM 2MN మైనస్ 2MN. సో ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోతే మీకు మిగిలింది ఏంది, L స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో 4L స్క్వేర్ ప్లస్ 4M స్క్వేర్ ప్లస్ 4N స్క్వేర్ బై 3. 4 కామన్ తీస్తే L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ బై 3. నేను మీకు క్లాస్ స్టార్టింగ్లో చెప్పిన ఏం చెప్పాను, L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ వాల్యూ 1. సో ద ఆన్సర్ ఈస్ 4/3. ఓకే రైట్. సో లెట్ us move on to the last question. Right. So the last question is given. So find the angle between two diagonals of a cube. So ఇప్పుడు ఫస్ట్ let the length of the cube
let the length of the cube be a units. సో ఇది మనం అనుకుంటాం. సేమ్ ఇంతకు ముందు రాసినట్టే అన్ని వర్టిసెస్ రాసుకోవాలి. సో ఏ ఎక్కడ ఉంది, ఫస్ట్ స్టార్ట్ విత్ ఆరిజిన్ 0 0 0. సో ఏ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది a 0 0. ఓకే, బి ఎక్కడ ఉంది, y యాక్సిస్ మీద ఉంది 0 a 0. సి ఈజ్ ఆన్ z యాక్సిస్ 0 0 a. నెక్స్ట్ ఈ ఈజ్ ఇన్ xy ప్లేన్, సో దట్ విల్ బి a a 0. నెక్స్ట్ D is in xz plane a 0 a. Next G is in yz plane, sorry, G is in yz plane, so 0 a a. And finally F గాల్లో ఉంది, సో a a a, రైట్. సో ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ అన్నాడు. సో ఏవైనా టూ డయాగ్నల్స్ తీసుకోండి. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే ఐల్ టేక్ డయాగ్నల్స్ OF and AG. సో ఐల్ టేక్ దోస్ టూ. సో ఒకసారి ఫిగర్లో చూస్తే OF అండ్ AG. సో వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు అనమాట. సో బేసిక్ ఇప్పుడు అది మనం ఫైండ్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే, సో యాంగిల్ ఫైండ్ చేయాలంటే మనకి డిఆర్స్తో సరిపోతుంది. సో డిఆర్స్ ఆఫ్ OF. సో వాట్ ఈస్ O? 0 0 0. వాట్ ఈస్ F? A A A. అండ్ హౌ టు ఫైండ్ డిఆర్స్? What is the formula? x2 minus x1, comma y2 minus y1, comma z2 minus z1. So a minus 0, a minus 0, a minus 0. So that will be a a a. Next, ఇప్పుడు drs of AG కావాలి. So what is point A? A 0 0. What is G? 0 a a. So ఇప్పుడు drs ఎలా ఫైండ్ చేస్తాం? x2 minus x1, 0 minus a minus a minus 0, a minus 0. సో a రైట్. ఇప్పుడు డిఆర్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఇది a1 b1 c1 అనుకోండి, a2 b2 c2 అనుకోండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? డిఆర్స్ ఇచ్చినప్పుడు cos θ ఈక్వల్ టు mod a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 whole divided by root over a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square. సో ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే a1 into a2, a into minus a square, a into a square, a into a square divided by root over a1 square plus b1 square plus c1 square అంటే a square plus a square plus a square into a2 square plus b2 square plus c2 square అంటే కూడా a square plus a square plus a square. ఇప్పుడు న్యూమరేటర్లో ఇది క్యాన్సిల్. సో న్యూమరేటర్లో మిగిలేది ఏంది మనకి? cos θ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై రూట్ ఓవర్ ఇవి 3 యాడ్ చేస్తే 3a స్క్వేర్ ఇంటూ ఇవి 3 యాడ్ చేస్తే 3a స్క్వేర్. సో a స్క్వేర్ బై 3 into 3 9, a స్క్వేర్ into a స్క్వేర్ a పవర్ 4. ఇప్పుడు రూట్లో నుంచి బయటికి వస్తే దట్ విల్ బికమ్ 3a స్క్వేర్, రైట్. సో a స్క్వేర్ క్యాన్సిల్. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 1/3, θ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 1/3. సో దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ diagonals of a cube. Angle between diagonals of a cube. Okay. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఈ వీడియో మీరు మొత్తం కంప్లీట్ చేస్తే మాత్రం మీకు 7 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకే. సో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది. సో అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ లైవ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీకు అందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు హూఎవర్ ఇస్ స్టడీయింగ్ ఎంపీసీ ఆర్ ఎంఈసీ. సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. Okay, and thank you for watching. See you guys in the next video.